డిఫరెంట్గా ఉంది. అండ్ రివ్యూస్ ఉన్నాయి. రివ్యూస్ కొన్ని లైక్ చాలా మంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రివ్యూస్ ఇచ్చారు. దిస్ ఇస్ ద ఫిల్మ్ విచ్ ఈస్ లైక్ న్యూ ఏజ్ కమర్షియల్ ఎంటర్టైనర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కార్తికేయకి విపరీతమైన పేరు వచ్చింది ఈ సినిమా నుంచి. కార్తికేయన్ ఇప్పటివరకు తను చేసిన సినిమాల్లో కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నాడు, చాలా కొత్తగా ఉన్నాడు, చాలా స్టైలిష్గా, చాలా హుందాగా. ఆ కామెడీ టైమింగ్ అవ్వచ్చు అండ్ ద యాక్షన్ సీక్వెన్స్ అవ్వచ్చు. ఓకే, ఒక పర్ఫెక్ట్ యాక్షన్ హీరోని చూసినట్టుంది. చాలా రోజుల తర్వాత తెలుగులో ఇటువంటి ఒక యూనివర్సల్ ఎపీల్ ఉన్న, ఒక ఇంటర్నేషనల్ ఎపీల్ ఉన్న యాక్షన్ హీరోని చూసాం. అతను ఎన్ఐఏ ఏజెంట్ అంటే ఆ గన్ పట్టుకొని వస్తున్నప్పుడు, ఆ పరిగెడుతున్నప్పుడు, ఆ జాకెట్స్ అన్ని వేసుకుంటున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నాడు. హీఈస్ ద పర్ఫెక్ట్ యాక్టర్. మీరు ఎక్కడ చూసినా సరే హైలైట్స్ ఎవరంటే ఫస్ట్ కార్తికేయ. సో కార్తికేయకి బిగ్గెస్ట్ ప్లస్ ఈ మూవీ. సో కంగ్రాచులేట్ బ్రదర్ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ హిమ్. ఎందుకంటే తను ఎంత కష్టపడ్డా నేను దగ్గర నుండి చూసా. ఈ ఫిల్మ్ సెలెక్ట్ చేసిన దగ్గర నుంచి కూడా, స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అవాంతరాలు వస్తున్నా సరే ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ఆ బాడీని అలా మెయింటైన్ చేస్తూ, ఆ సీన్స్ మెయింటైన్ చేస్తూ. ఎందుకంటే ఫస్ట్ సీన్లో ఫస్ట్ షాట్ ఒకరోజు తీస్తే సంవత్సరం తర్వాత రెండో షాట్ తీసామండి. అలాంటి సీక్వెన్సెస్ కూడా కొన్ని జరిగాయి. బట్ స్టిల్ మీకు అసలు ఎక్కడ కూడా తేడా కనపడదు. అంటే ఎంత కష్టపడి, ఎంత కసితో ఉన్నాడో, ఎంత కాన్సన్ట్రేషన్తో ఉన్నాడో మీకు అర్థమవుతుంది. సో అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడ కూడా మీకు జర్క్స్ లేకుండా ఫిల్మ్ ఉంది. అండ్ అది డెఫినెట్లీ యూ హ్యావ్ టు గివ్ అ మేజర్ క్రెడిట్ టు కార్తికేయ ఫర్ హిస్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ మై బ్రదర్. త్వరలోనే పెళ్లి కాబోతుంది. సో ఇట్స్ బిగ్గెస్ట్ గిఫ్ట్ ఫర్ యూ బిఫోర్ యువర్ వెడ్డింగ్. అండ్ నేను ఎందుకంటే RX-100 చూసాను, నేను చూస్తూనే ఉన్నాను. అండ్ RX-100లో చూశాను అప్పుడున్న కార్తికేయ, ఇప్పుడున్న కార్తికేయకి దిస్ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్. అది చాలా బాగా చేశాడు. బట్ ఇందులో కంప్లీట్ కాంట్రాస్ట్. ఒక విలేజ్ ఓరియంటెడ్ అంటే ఇది ఒక స్టైలిష్ అర్బన్ లుక్. సో అది చాలా బాగా అనిపించింది. అండ్ దాంతోపాటు నా వేషం ఇందులో చాలా డిఫరెంట్గా ఉంది, ఎక్స్పెక్ట్ చేయలేనట్టుగా ఉందని చాలామంది మెసేజ్ చేస్తున్నారు, మంచి రివ్యూస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ జనరల్గా మా వైఫ్ చూసిందంటే ఫస్ట్ మేజర్ క్రిటిక్ తనే. అందరూ బాగుందన్నా కూడా తను చాలే, ఓకే పర్వాలేదు, మళ్ళీ అదే చేస్తుంది. కానీ ఈసారి తను కూడా అప్రిషియేట్ చేసింది. సో అంటే ఓకే, ఏదో కొంచెం బాగానే చేశాను, బాగుందని అనిపిస్తుంది. సో డెఫినెట్లీ నా క్యారెక్టర్కి చాలా మంచి అప్లోజ్ వచ్చింది. తప్పకుండా చూడండి. ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉన్న ఆర్ ఇంట్రెస్టింగ్ ప్లాట్ ఉన్న ఫిల్మ్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేది మా శ్రీ సరిపల్లి. ఓకే, తను మీకు లాస్ట్ టైం నేను చెప్పినట్టు, ఈవెంట్లో చెప్పినట్టు, యూఎస్లో చదువుకొని అక్కడున్న హాలీవుడ్ ఫిల్మ్స్ అవన్నీ ఆకలింపు చేసుకొని ఇక్కడికి వచ్చాక తెలుగు ఫిల్మ్స్, తెలుగు నేటివిటీని అన్నీ నేర్చుకొని రెండు మిక్స్ చేసి ఒక డిఫరెంట్ సరికొత్త న్యూ ఏజ్ కమర్షియల్ యాక్షన్ కామెడీని మీకు అందించాడు. డెఫినెట్లీ చాలా బాగుంది. తప్పకుండా మీరు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అప్రిషియేటింగ్ అండ్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వీఆర్ గెటింగ్. అండ్ శ్రీ హార్డ్ వర్క్ నాకు తెలుసు. సో మీరు ఈ సినిమాలో మీకు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే కామెడీని మిక్స్ చేస్తూ, ఎమోషన్ని చెప్తూ, ఇంతమంది యాక్టర్స్ని అందరినీ కలుపుకొని చేయడం అనేది నాట్ అన్ ఈజీ టాస్క్ అండి. అది చాలా పర్ఫెక్ట్గా చేశాడు. సో ఐ కంగ్రాచులేట్ శ్రీ సరిపల్లి ఫర్ దిస్ గ్రేట్ సక్సెస్ ఆఫ్ రాజా విక్రమార్క. అండ్ అలాగే మా ఇందులో పనిచేసిన హర్ష గారు సీన్స్ వస్తే ఇంకెవరు సీట్లో కూర్చోలేదు. డెఫినెట్లీ హిలేరియస్ ఉంది. ఆయన ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్, ఒక డాన్సరు. మనం అమృతంలో చూసాం కామెడీ టైమింగ్ అంతా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే పాపం ఆయనలో ఉన్న అమాయకత్వం, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఎలా చేశారు, ఎలా పర్ఫామ్ చేశారు అనేది చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అండ్ నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను సార్ మీ క్యారెక్టర్. నాకు బెస్ట్ క్యారెక్టర్ అయితే మీదే అనిపిస్తుంది నాకు ఫిల్మ్లో. సో దాంతోపాటు మీకు సాయి కుమార్ గారు, ఆయన ఇంకో హీరోలా కనపడ్డారు సినిమాలో. విక్రమార్క ఒకటి. నేను నా థియేటర్కి వెళ్ళాను. ఒక 10 మంది మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా స్టాఫ్ అంతా కలిసి మా మదర్తో పాటు వెళ్ళాం. మేము 10 మంది ఉన్నాం థియేటర్లో. షాక్, ఏంటిది ఎవరు రాలేదా, ఇంకా ఏంటి షో టైం అవుతుంది కదా ఏంటి అని అనగానే ఒక డిస్కషన్ స్టార్ట్. కోవిడ్ సీజన్ కదా భయ్యా, ఇంకా థియేటర్కి జనం రావడం టైం పడుతుంది. కానీ మరీ ఇంత దారుణమా, ఓకే సర్లే అదేనేమో అనుకున్నాం. పట షో స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఈ సిటీ బస్సుల్లో బస్సు నిలబడి ఉన్నంతసేపు ఎక్కకుండా అది కాస్త రన్నింగ్లోకి వెళ్ళి పరిగెట్టుకుంటూ ఎక్కుతారు. అలాంటి క్రౌడ్ మనకి చాలామంది ఉంటారు పబ్లిక్లో. సో అలా కొంతమంది ఎంటర్ అయ్యారు. బాగానే వచ్చారు కదా, పర్లేదు కదా, పర్లేదు అనుకున్నాం. తర్వాత కాసేపు పోయిన తర్వాత ఇంకా క్రౌడ్ రావడం మొదలెట్టారు. సో ఆ మధ్యలో ఉన్న డిస్కషన్ ఏంటంటే ఆ రివ్యూస్ గురించి, వాటి గురించి, అక్కడెక్కడ కొన్ని టాక్స్ ఉన్నాయి కదా వాటి గురించి అని మాట్లాడుతున్నప్పుడు
సరే ఓకే, కొంచెం దానివల్ల కూడా ఏదైనా ఎఫెక్ట్ పడి ఉంటుందేమో. ఇప్పుడు అంతా చూసుకొని బయలుదేరుతున్నారు కదా ప్రేక్షకులు కూడా, మంచి సినిమా టాక్ వస్తేనే వెళ్తున్నారు కదా. కానీ మొదటి సినిమా ఒక మార్నింగ్ షో అదే మధ్యాహ్నం చూసాను, ఏదైనా అంత త్వరగా టాక్ రావడానికి అవకాశం ఎక్కడ ఉంది? ఇప్పుడు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు సక్సెస్ మీట్ అంటాం, లేకపోతే థ్యాంక్స్ ఇది అంటాం. ఇట్ ఈస్ టూ ఎర్లీ. ఒక రోజు అయ్యింది ఇంకా సినిమా స్టార్ట్ అయ్యి, దాని తాలూకు రిజల్ట్ ఎలా తెలుస్తుంది? నిన్న ఆ కాసేపట్లో మేము చూస్తున్న షోలోనే ఎవరూ లేరు ఈ థియేటర్లో. అది కొంచెం దూరంగా ఉన్న థియేటర్, అది అక్కడ జనం తక్కువ కదా అని ఒక థాట్. ఇంతలో వచ్చారు, కొంచెం కోవిడ్ సీజన్ కదా ఎంత వస్తారు అనేటప్పుడు ఇంకొంతమంది వచ్చారు. కొంచెం రివ్యూస్ ఆ ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఇంకొంతమంది వచ్చారు. ఫైనల్గా అర్థమైంది ఏంటంటే ఎవరిని దేని నుంచి ఆపలేం. వాళ్ళు చూడాలనుకున్నప్పుడు వాళ్ళు వస్తారు, వాళ్ళు చూడాలనుకున్న సినిమా చూస్తారు. నచ్చకపోతే నచ్చదు, నచ్చితే నచ్చింది. అయితే వీటికి ఎఫెక్ట్ అవ్వకుండా ఉన్నారండి. డెఫినెట్గా ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు. సాధారణంగా మనం ఎక్కడికైనా ఏదైనా ఈవెంట్కి వెళ్తే, బుఫేకి వెళ్తే ఒక 150 ఐటమ్స్ ఉన్నా కూడా మనం ఎన్ని టేస్ట్ చేయగలుగుతామని ఆలోచిస్తున్న టైంలో కొంతమంది మన దగ్గరికి వచ్చి, భయ్యా అది తినదు భయ్య, బాగాలేదు, ఇది తిని భయ్య భలే ఉంది, అదైతే ఇంకా సూపర్ అని చెప్తారు. స్వతహాగా డెసిషన్ తీసుకున్న వాళ్ళు ఎవరు అది వినరండి. నేనైతే అది విన్నాను. నాకేం నచ్చింది నేను ఒకసారి చూద్దాం అనుకుని నేను వెళ్ళి చూస్తాను, అసలు అవి పట్టించుకోను. నాట్ దట్ నేను రివ్యూస్ చదవను కాదు, నా జాతకాలు చూడడం కూడా ఇష్టం లేదు, కానీ జాతకాలు చూస్తాను, రివ్యూస్ చదువుతాను. ఈ రెండు ఎప్పుడంటే రోజు మొదలైనప్పుడు కాదు, రోజు అయిపోయిన తర్వాత నేను అనుకున్నట్టు నేను గడిపినట్టు ఆ జాతకంలో రాశాడా లేదా అది చూస్తాను. నేను సినిమా చూసిన తర్వాత రివ్యూకి మ్యాచ్ అయిందా లేదా అది చూస్తాను. దీనికి కారణం ఏంటంటే నాకు నచ్చిన ఎన్నో సినిమాలు సరిగా ఆడలే. అలాగే ఇదేంట్రా బాబు నాకు నచ్చలేదు ఈ సినిమా అనుకుని పెద్ద పెద్ద హిట్లు అయిపోయినా ఉన్నాయి. అంటే భిన్నంగా మనం ఏమైనా ఆలోచిస్తున్నావా? ఎస్, మనిషికి ఒక రుచి ఉంటుంది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. అలాగున్నవాళ్ళు వీటికి దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వరన్న విషయం ప్రూవ్ చేసిందే నేను థియేటర్లో ఉన్న ఇది. ఒక నిజం ఏంటంటే ఇప్పుడున్న సీజన్ కానీ ఇప్పుడున్న టైంలో కానీ విపరీతంగా జనం వచ్చి చూసేస్తారని మాత్రం అనుకోని అవసరం లేదు. మెల్లగా వస్తారు, సినిమా బాగుందంటేనే వస్తారు. అప్పటిదాకా ధైర్యంగా ఓపిక్గా నిలబడి డిస్ట్రిబ్యూటర్లు తీసుకునే రిస్క్, ప్రొడ్యూసర్లు పడే తపన, ఇంకా ఆ టీం అంతా పడే తాపత్రయం, ఇలాంటి ప్రెస్ మీట్లో అట్లా మాట్లాడడం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మేం చేసాం కాబట్టి ఈ సినిమా మాకు బాగా నచ్చుతుంది అనుకుంటారు, ఏదన్నా 4 మంచి మాటలు మాట్లాడితే. లేదు, సినిమాతో సంబంధం లేకుండా ఏదో మెచ్చుకుంటారు, లీడ్కి ఎంటర్ సంబంధం ఎందుకు మెచ్చుకుంటున్నాడు అనుకుంటారు. సో ఏదైనా ఇబ్బంది. ఇక్కడ మాట్లాడేటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నేను ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను కాబట్టి, ఇక్కడ మాలో మేము మెచ్చుకుంటే మీకు వచ్చే ఆనందం కానీ మీకు వచ్చే కాన్ఫిడెన్స్ కానీ పెద్దగా ఏముండదండి. మీకు బుద్ధికి పుట్టి ఈ సినిమా చూద్దాం అనిపిస్తే నలుగురు దగ్గర నుంచి విని వెళ్తారా, రివ్యూస్ చూసి మానుకుంటారా, అది మీ చాయిస్. అదంతా ఎవరి చాయిస్ వాళ్ళది. కానీ ఈ సినిమా ఒక ప్రేక్షకుడిలా నేను చూసినప్పుడు కలిగిన ఒక ఆనందం మీతో షేర్ చేసుకోవడానికి ఇక్కడ నిల్చున్నాను. అదేంటంటే నేను ఊహించిన దానికన్నా చాలా బాగుంది ఈ సినిమా. అంటే ఏంటంటే డైరెక్టర్కి ఫోన్ చేశాను, చేసి శ్రీ అసలు ఇంటర్వెల్ అయింది, చాలా బాగుంది మూవీ, అది మరి చాలా ఎక్సైట్ అయిపోయి వెంటనే చేశాను, అయ్యేదాకా ఆగలేకపోయానంటే, భయ్యా రివ్యూస్లో కొంచెం నన్ను గట్టిగా వేసుకున్నారు భయ్యా అంటే. నాకు కొంచెం ఆశ్చర్యం, చాలా బాధ వేసిందండి ఈ విషయం. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే జనాభిప్రాయాన్ని లేకపోతే మనం కాదనలేం, కొందరు కొన్ని నచ్చుతాయి. అంటే అందరినీ కన్విన్స్ చేయడం అన్నది దేవుడి వల్లే కాలేదు, అయ్యుంటే ఇన్ని మతాలు ఉండేవి కాదు కదా. ఇది మళ్ళీ మనం సమర్థించుకోవడానికి చెప్పే మాట కాదండి. కానీ ఎలా ఉంటుందంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా డ్యాన్స్ చేస్తే, అబ్బా బన్నీలా డ్యాన్స్ చేశారా అని, ప్రభుదేవలా చేశారా అంటాం. దాని అర్థం వాళ్ళు నిజంగా అలా చేశారని కాదు, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి 2 మంచి మాటలు చెప్తాం. అలాగని చెత్త సినిమాలు తీసిన వాళ్ళు పనిగట్టుకుని పొగడాల్సిన అవసరం అసలే లేదండి. ఎందుకంటే అందులో చాలా డబ్బు, చాలామంది జీవితాలు, ప్రేక్షకుల టైము ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. కానీ నా ఫీలింగ్ ఏంటంటే, మనకు ఎక్స్పెక్టేషన్స్ ఉండి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద స్టార్లు పెట్టుకొని తీస్తున్న స్టూపిడ్ ఫిల్మ్స్తో పోల్చుకుంటే, నేనైతే ప్రేక్షకులు నాలాగా ఆలోచిస్తారని నాకు తెలుసు, అందుకే చెప్తున్నాను ఎంత ఓపెన్గా. అలా పోల్చుకుంటే ఈ సినిమాకి అన్ని తిట్లు అంత విమర్శ అవసరమా? అంటే పెద్ద పెద్ద వాళ్ళని అనలేక మనం చిన్నోళ్ళని అనేస్తుంటాం ఒక్కోసారి. చందు, ప్రశాంతి గారి మ్యూజిక్, మన నిఖిల్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అండ్ కలరిస్ట్ వివేక్, అందరికీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్. అండ్ మా మిక్సింగ్ కన్నన్ సార్, లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. అండ్ ప్రెస్ అండ్ మీడియా ఫర్ మేకింగ్ ఇట్ అ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. సో చాలామంది చూసి ఎగ్జైట్ అయ్యి ఆ పర్టికులర్ విషయం గురించి కూడా ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో దానికోసం ప్రొడ్యూసర్స్ కూడా, లేదు సార్ నాకు ఎలాగైనా కావాలంటే ఆదిత్య దగ్గర చాలా
అమౌంట్ ఇచ్చి ఆ రైట్స్ అవి కూడా ఎక్వైర్ చేసి ఇచ్చారు నా కోసం. థ్యాంక్ యూ సార్. సో దానికైతే ఆ రెస్పాన్స్ కానీ ఆ పే ఆఫ్ కానీ చాలా బాగుంది. అలాగే ఇంటెన్షనల్గా నేను సినిమా చూసేటప్పుడు నేను కానీ పర్సనల్గా లేకపోతే థియేటర్లో వీళ్ళు కానీ ఏ సినిమాకి ఇది వెళ్ళినా ఈ స్మోకింగ్ అవేర్నెస్ గురించి ఒక యాడ్ ఉంటుంది. సో నాన్ స్మోకర్స్ అందరికీ కూడా ఆ యాడ్ వచ్చినప్పుడు ఎటు తలకాయ తిప్పేసుకోవాలో ఇదో కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. అది ఫ్యాక్ట్. అందరికీ అవేర్నెస్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ ఆ స్మోకింగ్ యాడ్ చూసినప్పుడు అయితే ఆ ఇబ్బంది నేను ఫీల్ అయ్యాను. అండ్ థియేటర్లో చాలాసార్లు అబ్జర్వ్ చేశాను కూడా. అరే ఈ యాడ్ వల్లే నేను సినిమాకి రావడం మానేశాను అని ఎవరితో చెప్తుంటే. సో ఇంటెన్షనల్గా నేను నా సినిమాలో స్మోకింగ్ అనేది చూపించలేదు. స్మోకింగ్ యాడ్ అదే అవేర్నెస్. సో నిన్న మా రాజా విక్రమార్క రిలీజ్ అయింది. సో నాకు ఎక్కడికి వెళ్ళినా పొద్దునుంచి ఫోన్కి వచ్చిన మెసేజెస్ అన్నీ చాలా చాలా పాజిటివ్గా వచ్చాయి. RX100 తర్వాత రిలీజ్ అయిన సినిమాల్లో నాకు ఇంత పాజిటివ్ రెస్పాన్స్. మనం ఒకటి అంటే సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే మనం ఒకటి నమ్మినప్పుడు అది మనం ఒకటి నమ్మి ఇది జరుగుతుంది ఆర్ వాట్ ఎవర్ ఇది బిలీవ్ చేస్తున్నాం, లాజికల్గా ఇది కరెక్ట్ అవుతుంది అన్నప్పుడు అది మనకు ఒకరు చెప్తే ఇది ఇలా జరిగింది అని మనం ఏదైతే బిలీవ్ చేసామో అప్పుడు మనకు తెలియకుండా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఆ కాన్ఫిడెన్స్ నాకు నిన్న మార్నింగ్ నుంచి ఉండింది. అండ్ రివ్యూస్ మేము అనుకున్నట్టుగా రాలేదు. వి రెస్పెక్ట్ దాట్. డెఫినెట్లీ ఇంకా అందులో ఏమన్నా అందులో మాకు కరెక్ట్గా అనిపించినవి ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నవి డెఫినెట్లీ ఇంప్రూవ్ చేసుకుంటాము మేము కానీ డైరెక్టర్ కానీ స్క్రిప్ట్ పరంగా కానీ. బట్ దెన్ ఐ వుడ్ 100% సే ద పబ్లిక్ టాక్ అవుట్ సైడ్ ఈజ్ మచ్ బెటర్ రివ్యూస్ కన్నా. అదైతే జెన్యున్గా 100% చెప్తున్నాను. నిన్న సినిమా రిలీజ్ అయింది ఇదంతా అని కాదు, అది 1 year తర్వాత అయినా ఈ విషయం నిజంగా పబ్లిక్ టాక్ బాగుంది. ఒకసారి కనుక్కోండి. ఎవరన్నా చూసుంటే మూవీ ఎవ్వరు బాగాలేదు సినిమా, అయ్యో ఇదేం సినిమా అని ఎవ్వరూ అనట్లేదు. బాగుంది అని అంటున్నారు. బాగుంది, అక్కడ ఇదేమన్నా ఉంది, ఇక్కడ ఇదేమన్నా ఉందని అలాంటి ఫ్లాస్ ఏదో ఫైండ్ అవుట్ చేయడం మనము బాహుబలి సినిమాల్లో కూడా చేసాం. సో డెఫినెట్లీ మనందరము థియేటర్కి వెళ్ళి చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసే అర్హత ఉన్న సినిమాని తీసాము. అది మాకు ప్రతి ఒక్కరూ చెప్తున్న మాట, మేమంటున్నదని కాదు. సో ఈ సినిమా జర్నీ నాకు మోస్ట్ మెమరబుల్ ఫర్ వాట్ ఎవర్ వీ వెంట్ త్రూ టుగెదర్. ప్రతి డిఫికల్టీని మేము 2-3 years 3 years నుంచి నేను శ్రీ ట్రావెల్ చేయడం, 2 years నుంచి టీం అంతా ట్రావెల్ చేయడం, 2 years నుంచి షూట్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మేము వాట్ ఎవర్ వి వెంట్ త్రూ ఇప్పటికి చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను. జర్నీ మొత్తం నేను వచ్చిన ప్రతి డిఫికల్టీని కానీ ఫేస్ చేసిన ప్రతి విషయాన్ని కానీ నేను తీసుకున్న ప్రతి స్టాండ్ని కానీ చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. డెఫినెట్లీ ఏ సినిమా చేసినా మనసు పెట్టి చేస్తాము. బట్ ఈ సినిమా నిజంగా చాలా ఇంకా ఎక్కువగా అంటే చాలా ఇష్టపడి చేసిన సినిమా నాకు ఇది. సో అండ్ రివ్యూస్లో నా గురించి ప్రతి ఒక్క రివ్యూలో చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ అవి నాకు చాలా మంచి బూస్టప్. కెరీర్లో ఇంకా కష్టపడి ఓకే మనకి మన గురించి ఇంత బాగా చెప్తున్నారు, సో దాన్ని నిలబెట్టుకోవాలి, ఇంకా బాగా చేయాలి అన్నదానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి బాగా రాసిన అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ జెన్యున్గా సినిమాని పాపం చాలామంది ప్రమోట్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. అరే రివ్యూస్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి కానీ సినిమా బాగుంది చూడండి అని. సో అలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అండ్ డెఫినెట్లీ ఒకటైతే నిజం, మా డైరెక్టర్ నేను ఏదైతే నమ్మకం ఆ రోజు పెట్టుకున్నానో నా కథ విన్నప్పుడు, డెఫినెట్లీ అంత పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్. ఫస్ట్ టైం చేసినప్పుడు ఏదో 1-2 ఫ్లాస్ వచ్చి ఉండొచ్చు, బట్ దట్ డజంట్ మీన్
తను ఏదన్నా అశ్రద్ధో ఏదో ఎక్కడా చేయలేదు. రివ్యూస్లో కొంచెం ఓవర్ ద బోర్డ్ వెళ్ళినట్టు అనిపించింది. సో అంటే హీఈస్ మై బ్రదర్, నేను ఆ బ్రదర్ని కాపాడుకుంటా అనే అదొక్క విషయమే కాదు, డెఫినెట్లీ నాకు తెలుసు, బీయింగ్ ఎ పర్సన్ హూ ట్రావెల్డ్ విత్ హిమ్ ఫర్ 3 years, హీఈస్ హియర్ టు మేక్ ఇట్ బిగ్, హీఈస్ హియర్ టు డూ సంథింగ్. డెఫినెట్లీ ఇప్పుడు కాకపోతే 1 year తర్వాత ఎప్పుడైనా చేస్తాడు, చాలా పెద్దగా ఏదో చేస్తాడు నాకు తెలుసు. సో యా, ప్లీజ్ డూ స్పేర్ ఎ బిట్, కొంచెం అంటే మనసు మరీ బాధ కలిగేలాగా రాయకండి మనుషుల గురించి. అండ్ ఈ జర్నీలో మోస్ట్ ఇంపార్టెంట్ మా ప్రొడ్యూసర్స్ 2 years నుంచి ప్రతి డిఫికల్టీని ఫేస్ చేస్తూ మాకు సపోర్ట్ ఉండాలి. మేము ఎంత కష్టపడినా ఏం చేసినా మాకు ఉండాలంటే మాకు మా ప్రొడ్యూసర్స్ ఉండాలి. వాళ్ళు ఎక్కడ ఈ రోజు వరకు నిన్న ఈరోజు ఇప్పుడు కూడా ఎవ్రీ డే ద ఫస్ట్ డే ఏ స్మైల్తోనైతే మమ్మల్ని సపోర్ట్ చేశారో అలాగే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వచ్చిన పాజిటివ్ టాక్తో డెఫినెట్లీ కన్వర్ట్ అయ్యి వాళ్ళకి ఇంకా మంచి మంచి ప్రాఫిట్స్ వచ్చి వాళ్ళు హ్యాపీగా ఉంటారని నేను 100% నమ్ముతున్నాను. అండ్ ఇక్కడ వచ్చిన మా టీం అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సినిమా చూడండి, మా ఇక్కడ ఉన్నారని చెప్పడం కాదు, బట్ అందరూ హర్ష గారితో నిజంగా చాలా చాలా ఎంజాయ్ చేశానని నాకు చాలామంది ఫోన్లో చెప్పారు. అండ్ సుధాకర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ the support what you have given throughout the movie and the performance that you did. Thank you so much. Thank you is a small word, ni support ki. And Chandu, Prashant, everyone, this is my most special movie always. It will remain one. And I thank everyone who's been part of this. And cinema chudandi, మేము డెఫినెట్లీ 100% మనసు పెట్టి సిన్సియర్గా చేశాము. మంచి విషయాలు 100% ఉన్నాయి. నేను ఇది సినిమా సక్సెస్ మీట్ ఎవర్ వాట్ ఎవర్ అలా అని చెప్పట్లేదు, నిజంగా జెన్యున్గా యాజ్ అన్ ఆడియన్స్ చెప్తున్నాను. నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి డెఫినెట్లీ డిసప్పాయింట్ అవ్వరు. మీకు ఎందుకు ఈ సినిమాకి వచ్చామని ఒక్కరికి కూడా అనిపించదు, అది నా ప్రామిస్. సో ప్లీజ్ డూ వాచ్ ద ఫిలిం అండ్ బ్లెస్ us. థ్యాంక్ యూ.